నమస్తే, వెల్కమ్ టు హిట్ టీవీ. నేను మౌనిక. ఈరోజు మనతో హోమియోపతి స్పెషలిస్ట్ డాక్టర్ చేతన్ రాజ్ గారు ఉన్నారు. వారితో మాట్లాడదాం. సార్ నమస్తే. సార్ నమస్తే మేడం. ఎలా ఉన్నారండి? ఫైన్. సార్, ఇప్పుడు చాలా మంది యాంగ్జైటీ గురించి మాట్లాడుతూ ఉంటారు. అసలు యాంగ్జైటీ అంటే ఏంటి? దీంట్లో ఏవైనా టైప్స్ ఆఫ్ యాంగ్జైటీస్ ఉంటాయా? అసలు ఏంటి అది? యాంగ్జైటీ వచ్చేసి ఒక ఇమోషనల్ డిసార్డర్ అది. ఓకే, మీరు యాంగ్జైటీ అర్థం ఏంటంటే ఆందోళన, అంటే ఒక అన్నోన్ ఫియర్ ఎప్పుడైతే మనిషిలో అరైజ్ అవుతుంది దాన్ని యాంగ్జైటీ అంటారు. ఇప్పుడు యాంగ్జైటీ అందరిలో ఉంటుంది, అది ఒక ఇమోషన్, కానీ అది ఎక్సెస్లో ఎప్పుడు వెళ్ళిపోతుంది అప్పుడు అది డిజార్డర్. సో సింపుల్గా మనం ఎగ్జాంపుల్ తీసుకుంటే, ఇప్పుడు ఒక అబ్బాయి ఉన్నాడు అనుకోండి, ఆ అబ్బాయికి ఎగ్జామ్స్ ఉన్నాయి, ఆ అబ్బాయికి ఎగ్జామ్స్ 1 month తర్వాత ఉన్నాయి. ఓకే, సో ఏమవుతుంది, 1 month ఎగ్జామ్ ముందు ఆ అబ్బాయి ఏమో ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు ఎగ్జామ్కి. ఎందుకు స్టార్ట్ చేస్తాడు? ఒక ఫియర్ స్టార్ట్ అవుతుంది, అరే ఎగ్జామ్స్ వస్తున్నాయి, నేను మంచిగా రాయాలి, ఒకవేళ నేను ఫెయిల్ అయిపోతే ఎలా, మంచి మార్క్స్ రాకపోతే మంచి జాబ్ రాదు తర్వాత. అందుకే ఆ భయంతో ప్రిపేర్ చేయడం స్టార్ట్ చేస్తాడు. ప్రిపేర్ చేసి ఎగ్జామ్స్ మంచిగా రాస్తాడు, పాస్ అయిపోతాడు మంచిగా. ఓకే, ఇక్కడ భయం ఏదైతే యాంగ్జైటీ స్టార్ట్ అయిందో 1 month బిఫోర్ ఎగ్జామ్స్, అది ఆ అబ్బాయికి హెల్ప్ చేసింది ఎగ్జామ్స్ మంచిగా రాయడానికి. ఇప్పుడు ఇంకో ఎగ్జాంపుల్ తీసుకుందాం. ఇంకో అబ్బాయి ఉన్నాడు, సేమ్ కాలేజ్లో, సేమ్ బ్యాచ్లో, సేమ్ క్లాస్లో. ఆ అబ్బాయి ఏమో ఎగ్జామ్ 1 month ముందు ఆ అబ్బాయికి కూడా ఇట్లనే యాంగ్జైటీ స్టార్ట్ అవుతుంది. నేను ఫుల్ ఇయర్ చదవలేదు, ఎలా ఇప్పుడు నేను ఎలా చదువుతాను, నేను 1 monthలో ఎలా చదువుతాను, 1 monthలో నేను చదవగలుగుతానా, మంచిగా రాయగలుగుతానా, ఆ భయంతో 1 month మొత్తం గడిపేస్తాడు. దాని తర్వాత ఎగ్జామ్కి పోతాడు, ఒకవేళ ఏదైనా ఆన్సర్ వస్తే కూడా అది సరిగా ప్రొడ్యూస్ చేయలేకపోతాడు భయం వల్ల. ఇక్కడ ఏమైంది, యాంగ్జైటీ నెగటివ్ డైరెక్షన్లో తీసుకొని వెళ్ళిపోయింది అబ్బాయిని, అండ్ ఎక్సెస్గా అయిపోయింది. ఆ భయం వల్ల చదవలేకపోయిండు, భయం వల్ల ఏదైనా ఆన్సర్ వస్తే ఆ ఆన్సర్ కూడా అటెంప్ట్ చేయలేకపోయిండు. కొందరు అంటారు నాకు ఎగ్జామ్ ఫియర్ ఉంది, కొందరు అంటారు నాకు ఇంటర్వ్యూ గురించి ఫియర్ ఉంది, నేను జాబ్ ఇంటర్వ్యూకి పోతే అన్ని రౌండ్స్ క్లియర్ చేయలేను, ఎందుకంటే ఇంటర్వ్యూ ఫేస్ చేయడానికి నాకు భయం ఉంటుంది, రిటన్ టెస్ట్ ఉంటే నేను క్లియర్ చేస్తాను. సో ఇది యాంగ్జైటీ. అండ్ ఇది వేరే వేరే మనుషుల్లో వేరే వేరే రూపంలో వస్తుంది అనమాట. అండ్ ఒకవేళ యాంగ్జైటీ ఎవరికన్నా పెథలాజికల్ యాంగ్జైటీ అంటే అబ్నార్మల్ యాంగ్జైటీ ఉందంటే, వాళ్ళతో ఉన్నవాళ్ళు ప్లస్ ఆ మనిషి ఇద్దరిది లైఫ్ డిస్టర్బ్ అయిపోతుంది. అంటే ఇప్పుడు దీనికి తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి సార్? ఆ పేషెంట్ ఒకవేళ మన దగ్గర ఉన్నప్పుడు మనం తీసుకోవాల్సిన జాగ్రత్తలు ఏంటి? ఆ పర్సన్తో మనం ఎలా ఉండాలి? ఆ పర్సన్ తోటి మనం ఎలా ఉండాలంటే, ఫస్ట్ థింగ్, ఒకవేళ మీ ఇంట్లో ఎవరికైనా యాంగ్జైటీ ప్రాబ్లం ఉందంటే వాళ్ళకి ఒక హోమియోపతి డాక్టర్ దగ్గర తీసుకెళ్ళండి. ఎందుకంటే హోమియోపతి ఏమో మైండ్ మీద పనిచేస్తుంది, బాడీ మీద పనిచేస్తుంది. పేషెంట్కి హోమియోపతి మెడిసిన్స్ ఇస్తే ఇది రూట్ కాజ్ నుంచి తగ్గిపోతుంది, ఇంకా మళ్ళీ ఫ్యూచర్లో యాంగ్జైటీ ప్రాబ్లం తోటి సఫర్ అవ్వడు పేషెంట్. సరే, ఇప్పుడు హోమియోపతి డాక్టర్ దగ్గరికి తీసుకొస్తే ఆ మనిషికి భయం అనేది ఉండదు అంటున్నారు. అంటే కంప్లీట్గా భయం అనేది పోతుందా, లేకుంటే జస్ట్ మనం వేటి మీద భయపడాలి, వేటి మీద భయపడకూడదు అని ఆ రకంగా ట్రీట్మెంట్ ఉంటుందా? ఇప్పుడు హోమియోపతి మెడిసిన్స్కి సైడ్ ఎఫెక్ట్స్ ఉండవని మనం ప్రీవియస్ వీడియోస్లో డిస్కస్ చేసాము. సో ఇప్పుడు ఏమవుతుందంటే, ఇది ఒక ఇమోషన్, యాంగ్జైటీ. ఆ ఇమోషన్ మొత్తం మన లైఫ్లోకి వెళ్ళి తీసేసినాం అనుకోండి, మనకు వేరే వేరే ప్రాబ్లమ్స్ కూడా రావచ్చు. అంటే ఇప్పుడు స్టెప్స్ ఉంటాయి కదా, స్టెప్స్ మీదకి వెళ్ళి చిన్నపిల్లలు దూకుతారు, వాళ్ళకి తెలుసు ఎక్కడి నుంచి దూకాలనేసి. ఫ్లోర్స్ నుంచి అయితే దూకరు కదా, అంటే స్టెప్స్ మీదకి వెళ్ళి దూకేటప్పుడు భయం ఉండదు, కానీ ఫస్ట్ ఫ్లోర్, సెకండ్ ఫ్లోర్, థర్డ్ ఫ్లోర్ నుంచి దూకాలంటే ఎవరికన్నా భయం ఉంటుంది. ఎందుకంటే వాళ్ళకి తెలుసు ఇక్కడి నుంచి దూకితే మన లైఫ్కి ప్రమాదం అనేసి. సో అట్లనే యాంగ్జైటీ ఒక ఇమోషన్, ఈ ఇమోషన్ కంపల్సరీ ఉండాలి మనిషిలో. సో ఎక్కడి వరకు తగ్గించాలి అక్కడ వరకు తగ్గిస్తుంది హోమియోపతి మెడిసిన్. అండ్ ఏదైతే నార్మల్ యాంగ్జైటీ ఎక్కడైతే ఫీల్ అవ్వాలి ఆ మనిషి, అక్కడ యాంగ్షియస్నెస్ ఉంటుంది. సో మీరు హోమియోపతి డాక్టర్స్ దగ్గర అప్రోచ్ అవుతే మీ కేసు డీటెయిల్లో తీసుకుంటాం మేము. హోలిస్టిక్ అప్రోచ్ ఉంటుంది అండ్ ట్రీట్మెంట్ ఇస్తాము. అండ్ యాంగ్జైటీకి కొన్ని లక్షణాలు ఉంటాయి. ఇట్లా చిన్న చిన్న వాటికి భయపడడం, చాలా ఎక్కువ ఆలోచించడం,
ఫర్ ఎగ్జాంపుల్ ఒక ఇద్దరు ఎంప్లాయీస్ ఉన్నారు, వాళ్ళ ఇద్దరి మధ్యలో ఏదో ఆర్గ్యుమెంట్ అయింది అనుకోండి. ఓకే. ఒక ఎంప్లాయీ ఏం చేస్తాడు, దాని గురించి మర్చిపోతాడు కొద్దిసేపు తర్వాత. వేరే ఎంప్లాయీ 2-3 రోజులు అదే విషయం గురించి ఆలోచిస్తూనే ఉంటాడు. అరే నేను ఆ టైంలో ఇట్లా ఎందుకు చెప్పలేదు, అట్లా ఎందుకు చెప్పలేదు, నేను ఇట్లా చెప్తుంటే ఆయన అట్లా రెస్పాన్స్ ఇస్తుండే, అలా రెస్పాన్స్ ఇస్తే నేను మళ్ళీ ఈ ఆన్సర్ ఇస్తుండే, ఇదే ఆలోచిస్తూ 2-3 రోజులు తీసేస్తాడు. దానివల్ల పేషెంట్కి నిద్ర రాదు. పేషెంట్ అదే మళ్ళీ మళ్ళీ ఆలోచించి వాళ్ళకు ఇరిటేషన్ ఉంటుంది. మనం ఏమైనా వాళ్ళతో మాట్లాడితే వాళ్ళకు అర్థం అవ్వదు, ఎందుకంటే ఆల్రెడీ బ్యాక్ ఆఫ్ ద మైండ్ వేరే ఆలోచనలు నడుస్తూనే ఉన్నాయి కంటిన్యూస్లీ. అండ్ ఈ యాంగ్జైటీ వల్ల నిద్ర రాదు. నేను చెప్పాను, కొందరికి ఫిజికల్ సిమ్టమ్స్ కూడా వస్తాయి. అంటే డైజెస్టివ్ ప్రాబ్లమ్స్ వస్తాయి, హార్ట్ బీట్ ఫాస్ట్ అయిపోతుంది, హెడేక్స్ వస్తాయి, చేతులు కాళ్ళు లాగడం, హెయిర్ ఫాల్ అవ్వడం. సో ఇలా యాంగ్జైటీ చాలా విపరీతంగా ఉంటే ఫిజికల్ బాడీని కూడా ఎఫెక్ట్ చేయడం స్టార్ట్ చేస్తుంది. సో ఈ లక్షణాలు ఎవరికైనా ఉంటే వాళ్ళు అప్రోచ్ సో అవ్వచ్చు. దీని వల్ల ఏదైనా లైఫ్ కి థ్రెట్ లాంటివి అలాంటివి ఏమైనా ప్రాబ్లమ్స్ ఉంటాయా, లేదు మన ఇప్పుడు కంప్లీట్ గా మన హోమియోపతి ద్వారా తగ్గించుకోవచ్చా? హోమియోపతి ద్వారా అయితే తగ్గించుకోవచ్చు, కానీ లైఫ్లో ఎలాంటి ప్రాబ్లమ్స్ వస్తాయంటే, ఇప్పుడు ఒక మనిషి ఇలా బిహేవ్ చేస్తున్నాడంటే ఆ మనిషికే లాస్. ఫస్ట్ థింగ్, జాబ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి, ఫ్యామిలీ లైఫ్, ఒకవేళ మ్యారీడ్ ఉన్నాడంటే మ్యారేజ్లో ప్రాబ్లమ్స్ వస్తాయి. బికాజ్ ఏదాన్ని ఎలా తీసుకోవాలి అలా తీసుకోవడం ఆ మనిషి రాంగ్ ఇంటెన్షన్ తోటి కూడా తీసుకోవచ్చు. అండ్ ఇప్పుడు చూడండి, ఫ్యామిలీ జాయింట్ ఫ్యామిలీ ఉందనుకోండి, వాళ్ళందరితోటి మనిషికి ప్రాబ్లం అయిపోతుంది. సో ఆటోమేటికలీ చాలా ప్రాబ్లమ్స్ అవుతాయి అండ్ లాంగ్ రన్లో హెల్త్ ప్రాబ్లమ్స్ కూడా వస్తాయి. ఇప్పుడు యాంగ్జైటీ వల్ల డయాబెటీస్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి, హైపర్ టెన్షన్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి, ఎండోక్రైనల్ డిసార్డర్స్ వచ్చే ఛాన్సెస్ పెరిగిపోతాయి. సో ఆ రేంజ్లో ప్రాబ్లమ్స్ ఉంటాయి.